అమెరికా ఇరాన్ మధ్య తొలి దశ చర్చలు ముగిశాయి. అయితే 2 విడతలుగా 14 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు కొనసాగాయి. ప్రతిపాదనలను పరస్పరం ఇటు అమెరికా ఇరాన్ కూడా అందుకున్నాయి. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అటు ఇరాన్ స్పీకర్ మధ్య కూడా ముఖాముఖి చర్చలు జరిగాయి. అయితే నిన్న జరిగిన ఈ చర్చలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, ఇటు అమెరికా ఇరాన్ ప్రత్యక్షంగా కూడా ముఖాముఖి చర్చలు అయితే నిన్న కొనసాగాయి ఇస్లామాబాద్ లో. దానికి సంబంధించి కొన్ని విభేదాలున్నా కూడా చర్చల్ని కంటిన్యూ చేస్తాం, మేము యుద్ధం క్లోజ్ చేసే విధంగానే ముందుకు వెళ్తామంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. అయితే ముఖ్యంగా ఈ ప్రస్తావనలో ఈ ముఖాముఖి చర్చల్లో ఏ అంశాల గురించి ప్రస్తావించారు? అమెరికా ఇరాన్ రెండు కూడా యుద్ధాన్ని ముగించడం కోసం పరస్పరం చర్చించుకుంటున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్, అక్కడ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ సంబంధించినటువంటి సమక్షంలో ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఇరు దేశాల ప్రతినిధులు ముందు వేరువేరుగా భేటీ అయ్యారు. ఆ వైపు ఇటు అమెరికా సంబంధించినటువంటి బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అదేవిధంగా ఇరాన్ బృందానికి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ గాలిబఫ్ లేదా విదేశాంగ మంత్రి అబ్బాస్ అగాచి నాయకత్వం వహిస్తారు. చర్చల్లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ ఆధ్వర్యంలోనే చర్చ కొనసాగుతున్నాయి. తొలుత వేరువేరుగా సమావేశమైనటువంటి ఇరు దేశాల ప్రతినిధులు ఆ తర్వాత ఆ వైపు విందు తర్వాత మళ్ళా ముఖాముఖి చర్చలు అయితే కొనసాగిస్తారు. పలు కీలక డిమాండ్లను ఇరాన్ అమెరికా ముందు ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా హర్ముజ్ జలసంధి మీద పూర్తి స్థాయి నియంత్రణ తమతో ఉండాలని చెప్పేసి కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. యుద్ధ నష్టపరిహారం చెల్లించాలి, విదేశాల్లో ఉన్నటువంటి తమకు స్తంభింపజేసినటువంటి ఆస్తులన్నింటినీ కూడా వైపు విడుదల చేయాలని చెప్పేసి ఇరాన్ వైపు తన ప్రతిపాదనలు ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు అమెరికా కూడా విదేశాలకు సంబంధించిన ఆస్తులని ఒకవైపు విడిపించడం కోసం అంగీకరించినట్టుగా తెలుస్తుంది. చర్చల్ని మరొక రోజు పొడిగించాలని చెప్పేసి పాకిస్తాన్ సూచించినట్టుగా తెలుస్తుంది. దీంతో రెండు దేశాల ప్రతినిధులు ఒకేసారి విందులో పాల్గొన్నారు. అమెరికా ఇరాన్ రెండు దేశాల ప్రతినిధులతోటి ప్రధాని షెహబాజ్ షరీఫ్ విడివిడిగా సమావేశం అవుతూనే ఆ తర్వాత నేరుగా చర్చలను కొనసాగించారు. ఒకవైపు ఇటు ఇస్లామాబాద్ చేరుకున్న తర్వాత అమెరికా ఇరాన్ ప్రతినిధి బృందాలు తొలుత వేరువేరుగా షెహబాజ్ షరీఫ్ తోటి ఆర్మీ చీఫ్ తోని భేటీ అయ్యారు. అమెరికా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, అదేవిధంగా ట్రంప్ అల్లుడు జేడ్ కుష్నర్ అదేవిధంగా ఈ బృందంలో పాల్గొన్నారు. చర్చల సందర్భంగా ఇస్లామాబాద్ లో హైయట్ ప్రకటించి పెద్ద ఎత్తున కూడా భద్రతను ఏర్పాటు చేశారు. ఒకవైపు ఇది చర్చలు కొనసాగుతుండగానే ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా పలు ట్వీట్లు చేశారు. ఇరాన్ ఒక విఫల దేశం, ఒకవైపు హర్ముజ్ జలసంధిని మేము క్లియర్ చేస్తున్నాము, అక్కడ పెద్ద ఎత్తున కూడా ఇరాన్ నౌకాదళానికి సంబంధించినటువంటి పూర్తిగా వైమానిక దళాన్ని దెబ్బతీశాము, హర్ముజ్ జలసంధిలో ఏర్పాటు చేసినటువంటి సీమాయిలను తొలగిస్తున్నామని చెప్పేసి కూడా ట్రంప్ వరుసగా ట్వీట్ చేస్తూ వచ్చారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఇటు ఇరాన్ మధ్య చర్చలు కొలికిరాని సమయంలో మా చరిత్రను అంగీకరించలేదని చెప్పేసి జేడీ వాన్స్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇరువురు పరస్పరం కొన్ని కీలక షరతులపైన పట్టుబట్టి కూర్చున్నట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి కొంత కొలిక్కి వస్తేనే చర్చలు ముందుకు సాగే అవకాశం కనబడుతుంది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఒకవైపు ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ పైన వరుసగా దాడులు చేస్తూనే ఉంది. లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లా సంబంధించినటువంటి తీవ్రవాద స్థావరాలను కూడా పూర్తిగా ధ్వంసం చేసే పనిగా ఒకవైపు ఇజ్రాయెల్ వరుసగా దాడులు చేస్తూ ఉంది. దాన్ని ఈ చర్చల్లో వాటిని కూడా ఆపాలని చెప్పేసి ఇరాన్ కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఇటు ఇలాంటి పరిస్థితుల్లో తమకు అందివచ్చిన అవకాశంగా ఇజ్రాయెల్ దీన్ని వాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం చర్చల్లో కేవలం అమెరికా ఇరాన్ మాత్రమే ఉన్నాయి, కానీ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడ కూడా చర్చల్లో పాల్గొనకపోవడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. స్వామి, అయితే మనకి ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఇటు చర్చలు అయితే విఫలమైనట్లుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఇటు ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న ఈ చర్చలకి సంబంధించి ఒక కొలిక్కి రాలేదు, తమ షరతుల్ని ఇరాన్ అంగీకరించలేదంటూ కూడా అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అయితే ప్రకటిస్తున్నారు. మా నిబంధనలు అంగీకరించేందుకు ఇరాన్ సిద్ధంగా లేదు, ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించడం లేదంటూ కూడా జేడీ వాన్స్ స్పష్టం చేశారు. అంటే మొదటి విడత చర్చలు ఒక కొలిక్కి రానట్టే కనిపిస్తుంది. తదుపరి ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇప్పటికి చర్చలు మాత్రం ఇప్పుడు విఫలమైతే మాత్రం మళ్ళీ వారు కొనసాగే అవకాశం ఉంది.